హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి ప్రగతి నగర్ ఏరియాలో ఉన్న HMDA అప్రూవ్డ్ రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్లో 5 ఫ్లోర్స్తో 1 బ్లాక్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ప్లానింగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ముందుండే 40 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డు కూడా మనకు డెడ్ ఎండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్గా కనెక్టివిటీ రోడ్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. సో ప్రగతి నగర్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ దగ్గరికి ఒక 500 మీటర్స్ లోపలికి అనేది ఉంటుందండి. ఒకటే రోడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది గేట్స్ అనమాట. 2 గేట్స్ ఉంటాయండి, ఎంట్రీ గేట్ అండ్ ఎగ్జిట్ గేట్ లెక్క. అండ్ మనకి కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా కూడా గ్రీనరీ అనేది మొత్తం కంప్లీట్గా అంతా చేసేసారు. అండ్ మొత్తం మనకి ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియాలో కూడా పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అనమాట కంప్లీట్గా. అండ్ ఈ స్పేస్ వచ్చేసి ఇదంతా కూడా సెక్యూరిటీ క్యాబిన్ అండి. మొత్తం CC కెమెరాలు అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనకు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకు అరౌండ్ ఒక 12 ఫీట్ దాకా సెట్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియాలకు కూడా ప్లాన్ చేశారు. సో కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా టోటల్గా గ్రీనరీ అంతా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా ప్లే ఏరియా లాగా ప్లానింగ్ ఉందండి, సిట్అవుట్స్ లాగా. ఇంకా థింగ్స్ అయితే ఇవ్వలేదు, అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తారు. ప్లే ఏరియా చిన్నపిల్లలు ఆడుకునేది. సో చూస్తున్నారు కదా లోకాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి స్పేషియస్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఏరియా. అండ్ అక్కడ మనకు కంప్లీట్గా 2 స్టెప్స్ ఏరియాస్ ఉంటాయి, 2 లిఫ్ట్ ఏరియాస్ ఉంటాయండి ప్రాజెక్ట్ మొత్తంలో మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అన్నమాట. ఇది మనకి ఇది మొత్తం సరౌండింగ్ ఇలా అది వచ్చేసేమో మనకి ఇది పవర్ బ్యాకప్ అండి. సో ఇది ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మనకు కారిడార్ అండి. సో కారిడార్ వచ్చేసి మనకు 8 ఫీట్ ఉంటుందండి. అండ్ ఈ ఫ్లాట్కి మధ్య వచ్చిన సెట్ బ్యాక్ వచ్చేసి ఇది 6 ఫీట్ ఉంటుందన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా ఇది వెంటిలేషన్ కోసం అనేది మనకు ఈ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ మన కారిడార్ ఏమో 8 ఫీట్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఒక 10 ఫ్యామిలీస్ వరకు ఆల్రెడీ ఇందులో వచ్చేసారండి తీసుకున్న వాళ్ళు. మిగిలిన వాటిలో కొన్నిట్లో ఇంటీరియర్ కూడా జరుగుతుంది. సో కంప్లీట్గా లిఫ్ట్ ఏరియా అనేది ఇలా ఉంటుంది మనకి. సో ప్రాజెక్ట్ మాత్రం చాలా వెంటిలేషన్ తోటి చాలా నీట్గా ఉంటుందండి. సో ఇది వచ్చేసి 1300 SFT ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కారిడార్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి ఇలాగంతా కూడా సో ఇదంతా కూడా మనకు సెట్ బ్యాక్ కానీ ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి కంప్లీట్గా లివింగ్ ఏరియా, చాలా పెద్దగా వచ్చింది లివింగ్ ఏరియా. అండ్ ఒకటి బిగ్ విండో వచ్చింది. సో 2 విండోస్ అండి యాక్చువల్గా. ఇలా ఉంటుంది లివింగ్ ఏరియా 1300 SFTది. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. సో కిచెన్ ప్లేస్మెంట్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది, ఎల్ షేప్లో. చూస్తున్నారు చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో కూడా ఒకటి వెంటిలేషన్ కోసం విండో అనే ప్రొవిజన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి ఇది క్లోజ్ ఉంది, ఇది లాకేషన్ అంటున్నారు. యూటిలిటీ కూడా పెద్దగానే ఉంటుంది. సో వాల్ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఆడి వరకు అంత పొడవు కూడా యూటిలిటీ వస్తుంది. సో ఈ ఒక 5 ఫీట్ వరకు పెడతానది ఉంటుంది లోపల. సో ఎందుకంటే నేను అది ఓపెన్ కావట్లేదు కాబట్టి అలా చెప్పాను మీకు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఇది యూటిలిటీ ఓపెన్ కాదు కదా ఇందాక, ఇదంతా యూటిలిటీ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నట్టయితే ఇది వచ్చేసి పూజ గది. సో పూజ గదికి వెళ్ళే ముందు కూడా మనకు ఈ చిన్న స్పేస్ అనేది ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా డోర్స్ కూడా ఇలా ఇచ్చారు సపరేట్గా పూజ గది కాబట్టి ఈ టైప్లో ఉండాలని. సో ఇలా ఉంటుందండి కంప్లీట్గా పూజ గది అనేది మనకి. చిన్న స్పేస్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ స్పేస్ షేప్లో వచ్చిందనమాట, మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు చూస్తున్నారు కదా కార్నర్ లాగా వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇది. అండ్ దీని పక్కన వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి పెద్ద ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు బాల్కనీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి. సో సూపర్గా వచ్చింది. బాల్కనీ మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి, మనకు ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఇలా చిన్న షేప్ అనేది ఎల్ షేప్లో వచ్చింది. సో బాల్కనీ మాత్రం వెరీ స్పేషియస్గా ఉంది. ఒక మంచం పట్టేస్తుందండి, అంత పెద్దగా ఉంది ఇంకా స్పేస్ అనేది. సో ఇదంతా కూడా సెట్ బ్యాక్ ప్రాజెక్ట్ చుట్టూ వచ్చింది మనకి. చూస్తున్నారు కదా. సో ఇదండి ఫ్లాట్. ఇది 1300 SFTలో మనకి ఉన్న ఫ్లాట్. ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. సో మిగిలిన అన్ని ఫ్లోర్లో కూడా అయిపోయింది. సో కంప్లీట్గా ఫ్లాట్ అనేది ఇలా ఉంటుంది మనకి.